దేవుడు ఏమర్థమయ్యాడు నీకు? దేవుని గురించి నీకేం అర్థమయ్యింది? జ్వరం వస్తేనేమో తోడు కట్టిస్తావు, పెళ్ళిళ్ళకి వస్తేనే ముహూర్తాలు పెడతావు. అంటే దేవుడు నీకేం అర్థమయ్యింది? దేవుడిని నువ్వు ఎలాగ అర్థం చేసుకున్నావు? అబ్రహాముకి దేవుడు అంటే ఏమర్థమైందంటే మృతులను సహితము అన్నమాట. వినాలా? మృతులను సహితము లేపుటకు దేవుడు ఎవరో? నీ దేవుడు ఎవరో నీకు ఇంకా అర్థం అవ్వలేదు. మనం ఆరాధించే దేవుడు ఎవరో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత బలవంతుడో, అలాంటి కార్యాలు చేస్తాడో నీకు అర్థం అవ్వలేదు. అర్థమైతే జ్యోతిష్యుల దగ్గరికి ఎందుకు వెళ్తావు? అర్థమైతే ఏమంటే అర్థమైతే ముహూర్తాల జోలికి ఎందుకు వెళ్తావు? ఓ పాటర్ గారు నన్ను చర్చ్ ఓపెనింగ్ పిలిచాడు. రేపు ఎక్కడ కడతాడు? దానికి దీనికి మధ్యలో కడతాడు. రేపని ఎక్కడ కట్ చేస్తారు చెప్పండి. అయిపోయింది, వెళ్ళిపోదాం. రేపని ఎక్కడ కట్ చేస్తారమ్మా చెప్పండి, మీరు చెప్పండి. రేపని ఎక్కడ కట్ చేస్తాడు? మధ్యలో కట్ చేస్తాడు. రేపని కట్ చేయడానికి ఒక పాస్టర్ గారిని పిలిస్తే ఈయన కత్తిరెట్టుకెళ్ళి వింటారు కదా సార్ అయ్యగారులో, రేపని కట్ చేయడానికి ఆ మూలకి వెళ్తున్నాడేంటి, ఈశాన్య మూలకి వెళ్తున్నాడేంటి అంటే దేవుడు ఎవరో ఈయనకి? మన ఎవరో పాస్టర్ గారు చెప్తున్నాడు, ఈ పులిపేట మధ్యలో ఉండేదంట, ఇలాంటిది పులిపేట అంటారు దాన్ని, అందులో బైబిల్ పెట్టుకుని చెప్తూ ఉంటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అదే పాస్టర్ గారు వస్తే దీన్ని తీసుకెళ్ళి ఈశాన్య మూలం పెట్టారంట. దేవుడు అంటే నీకేం అర్థమైంది? యేసుప్రభు అంటే నీకేం అర్థమైంది? ప్రభు అంటే నీకేం అర్థమైంది? నీ భర్తే నీకు అర్థం అవ్వలే, నీ పిల్లలే నీకు అర్థం అవ్వలే, నీకు నువ్వే అర్థం అవ్వలేదు, నీ భార్య నీకు అర్థం అవ్వలేదు, ఇక దేవుడు నీకేం అర్థం అవుతాడు? నీ ముఖం. దేవుడు నీకు అర్థమైతే బూతు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నీ నోటంటే బూతులు ఎందుకు వస్తున్నాయి? దేవుడు నీకు అర్థమైతే ఏమంటే అపవిత్రమైన పనులు ఎందుకు చేస్తున్నావు? దేవుడు ఎవరు అబ్రహాముకు అర్థమయ్యింది. ఏమర్థమైంది చూడు, మృతులను సహితము అన్నమాట. నువ్వు అందరూ ఆయన చూడండి, అయిపోయింది, వెళ్ళిపోదాం. మృతులను సహితము చదవండి, మాట చదువు. మృతులను సహితము లేపుటకు దేవుడు ఎలాంటాడు? మృతులను సహితము లేపుటకు. ఆయన ఎవరో? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు, చచ్చిపోయిన వాళ్ళని బతికించేవాడు. ఇలా క్రైస్తవులకు అర్థమై చావలేదు, ఇది బోధించే పాటర్ గారులకు అర్థం అవ్వలేదు, వింటున్న విశ్వాసులకు అర్థం అవ్వలేదు. అర్థమైందా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు. అబ్రహాము చిత్తం మహాప్రభు అన్నాడు. నువ్వు ప్రేమించే ఇస్సాకు ఉన్నాడే, ఆ ఇస్సాకుని తీసుకెళ్ళు. ఎక్కడ తీసుకెళ్ళమన్నాడో చెప్తున్నాడు. నా మాటలు వినాలి. ఎక్కడ తీసుకెళ్ళమన్నాడు? ఎక్కడ తీసుకెళ్లాలో అడ్రస్ చెప్తున్నాడు దేవుడు. వివాహం కానోడు ప్రార్థన చేసుకుంటే ఏ అమ్మాయిని దేవుడు ఇవ్వబోతాడో చెప్తాడు. ఆ అమ్మాయి ఏ ప్రాంతంలో ఉందో, ఏ దేశంలో ఉందో, లేకపోతే ఏ ప్రాంతంలో ఉందో, ఏ జిల్లాలో ఉందో, ఏ గ్రామంలో ఉందో దేవుడు చెప్తాడు. ఆ భక్తి ఈ రోజుల్లో లేదో, భవిష్యత్తులో కూడా రాదు. ప్రభువా నాకు ఉద్యోగం అని నువ్వు ప్రార్థన చేస్తే నీకు దేవుడు ఎక్కడ ఉద్యోగం ఇవ్వబోతున్నాడో చెప్తాడు.